ఒక కాలర్ ఉన్నారు, కృష్ణమూర్తి నాయుడు గారు, కరీంనగర్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీకు నమస్కారం. మీకు ఆ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. హలో, చెప్పండి. నమస్కారం సార్, చెప్పండి. సార్, మేము కూడా అక్కడ ఉత్తరాంధ్ర నుండి వచ్చున్నామండి. ఓకే. మేము ప్రెజెంట్ కరీంనగర్ లో బతుకు తెరువు కోసం గుమస్తాగా ఒక షాప్ లో సామాజిక వర్గం తెలిస్తే జనాలకు అర్థం అవుతుంది మీ బాధ ఏంటనేది. మా బాధ ఏంటంటే మేము అక్కడ తూర్పు కాపు అండి. ఓకే. ఇప్పుడు మాది అక్కడ తూర్పు కాపు, మాది విజయనగరం జిల్లా అండి. ఓకే. పార్వతీపురం. మేము గత 20 సంవత్సరాల నుండి ఏంటంటే ఇక్కడ కరీంనగర్ లో బతుకుతామండి. ఓకే. ఏదో ఏంటంటే ఏదో చేసుకొని అటు ఇటు చేసుకొని కూలికి 4 వెళ్ళుకొని పని చేసుకుంటున్నాము. మీ సమస్య చెప్పండి. మీ సమస్య చెప్పండి. మా సమస్య మరేం లేదండి. అక్కడ మాది బీసీడీ ఉందండి. అక్కడ బీసీడీ ఉంటే ఇక్కడ ఓసీ చేసి ఇస్తే మరి మా బతుకేలాగా ఏందని. పిల్లల చదువులు ఇప్పుడు లోకలు నాన్ లోకలు అంటారు. పిల్లల చదువులు ఇవన్నీ ఎలాగా బయటపడతాం, మాకు కూడా బీసీలోనే అవకాశం ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి త్వరలో ఈ ప్రైమ్ లైన్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది. మీకు న్యాయం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ మీరు ఫోన్ చేసినందుకు. ప్రసాద్ గారు, జడ్జి గారు నమస్కారం అండి. వినపడుతుందన్న వాయిస్? వినపడుతుంది సార్. ఇది రెండవ డిబేట్, మనం స్పెషల్ డిబేట్ 26 కులాల గురించి. ఇంకా చాలా లోతుగా విశ్లేషణ చేయాలి. సమయాభావం వల్ల మీతో నేను చర్చించలేకపోతున్నాను. ఏదేమైనా డ్యూ కోర్స్ ఆఫ్ కోర్టు ప్రాసెస్లో సుప్రీంకోర్టులో ఉన్న స్టేటస్ ఏంటండి ఈ రోజు వరకు? ఒక నిమిషంలో చెప్పండి. సుప్రీంకోర్టులో ఉన్న స్టేటస్ ఏంటి 26 కులాల గురించి కానీ సెట్టిబలిజా కమ్యూనిటీ గురించి? సుప్రీంకోర్టు లిస్ట్ అవ్వట్లేదు. మొన్న మేము పోయిచ్చి లిస్టింగ్ కోసం మళ్ళీ ఒక రిప్రజెంటేషన్, అదే మన ఎర్లీ హియరింగ్ పిటిషన్ అని అంటారు అక్కడ, అది ఒకటి వేయమని చెప్పి అడ్వకేట్ అండ్ రికార్డుకి చెప్పేసి వచ్చాం. జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ వెళ్ళొచ్చి అది ఇప్పుడు ఈ వెకేషన్ లోపల వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. అది రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు దాని మీద బీసీ కమిషన్ వాళ్ళు ఏదో రిపోర్టు సబ్మిట్ చేస్తామన్నారు. వాళ్ళు సుప్రీంకోర్టు దాని మీద సీరియస్ గా కూడా ఉంది, ఎందుకు ఇంత డిలే అవుతుందని చెప్పి. అది ఒక జడ్జిగా ఒక మాట అడుగుతాను, చెప్పండి. నిష్పక్షపాతంగా చెప్పండి. బీసీ కమిషన్ లేదు అప్పట్లో, ఓన్లీ మెంబర్ సెక్రటరీ ఉన్నారు. 2 రాష్ట్రాలుగా విడిపోయింది. బీసీ కమిషన్ చైర్పర్సన్ కానీ మెంబర్స్ కానీ లేకుండా ఒక బీసీ మెంబర్ సెక్రటరీ, బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ, అప్పుడే ప్రభుత్వ అధినేత అడగటం, వీళ్ళ లిస్ట్ ఇవ్వడం, తీసేయడం జరిగింది. ఎక్కడా కూడా ప్రాసెస్ జరగలేదు. ఇప్పుడు కలపడానికి ప్రాసెస్ అవసరమా నేను అడుగుతున్నాను మిమ్మల్ని. కలపడం అర్థం కాలేదు మీరు చెప్పింది. అప్పుడు బీసీ కమిషన్ లేదు, మెంబర్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు ఇచ్చిన తొందరపాటు లిస్టు వల్ల అప్పుడు ప్రభుత్వం కక్షపూరితంగా తీసేశారని కుల సంఘ పెద్దలు, ప్రజలు అంటున్నారు. తీసేయడానికి ఏ విధమైన కమిషన్ లేకుండా తీసేసినప్పుడు ఇప్పుడు కోర్టుకి రిపోర్ట్ ఇవ్వడం, కోర్టుకి మళ్ళీ అఫిడవిట్ ఇవ్వడం అవసరమా? రేవంత్ రెడ్డి సీఎం గా కలిపేయచ్చు కదా, అయిపోతుంది కదా. దీనికి ఏమైనా అవసరం? గవర్నమెంట్ తలుచుకుంటే గవర్నమెంట్ కలిపేసిన తర్వాత నేనేమంటున్నానంటే ప్రసాద్ గారు, ఒక జడ్జిగా ఒక ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ వితౌట్ ఎనీ కమిషన్ వేయకుండా తీసేసింది కాబట్టి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అయ్యిందో దాన్ని రీస్టోర్ చేస్తే అయిపోతుంది కదా. ఏదైతే పిటిషన్స్ ఉన్నాయో సబ్జెక్ట్ టు కండిషన్ విత్డ్రా చేసుకుంటారు, అయిపోయింది అక్కడ ఇష్యూ. ప్రసాద్ గారు, మన కుడుపుడి సత్యబాబు గారు, చూసారా తెలంగాణ రాష్ట్రంలో మీ బీసీ సోదరులు ఎంత అన్యాయానికి గురవుతున్నారో? ఏదేమైనా ప్రభుత్వాలు అధికారంలో రావడానికే కొన్ని మాటలు ఇస్తారు. అలాగే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు 26 కులాలు మేము అధికారంలోకి వస్తే బీసీలో జాబితాలో కలుపుతా ఉన్నారు. మాటను నెరవేర్చుకోవాలని చెప్పి కోరుకుంటాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకముందు ఇక్కడ గీత కులాలకు రిజర్వేషన్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మా గీత కులాలకు 10% రాయితీతో పాటు 50% ఫీజులో కూడా రాయితీ కల్పించే మాట నిలబెట్టుకున్నారు. ఎందుకంటే మాట ఇవ్వడం చాలా కష్టం. దాన్ని తెలుగుదేశం పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో దానికి కట్టుబడి ఉంది. అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చారు 26 కులాలని ఓసీలోని బీసీలో కలుపుతామని. ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా సెట్టిబల్జీ కార్పొరేషన్ ద్వారా మేము కోరుకుంటున్నాం. కూడా త్వరలో ఇక్కడ ఉన్న నాయకులతో కూడా కలిసి వారిని కలిసి
ఇలాగే చంద్రబాబు నాయుడు గారితో కూడా ఒక లేఖ సత్యబాబు గారు ఫైనల్ గా మీకు ఒక ప్రైమ్ లైన్ వేదికగా 26 కులాల బాధగా ఒక మాట మీకు చెప్తాను. దయచేసి 26 కులాలతో ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ రాజకీయాలు చేయకూడదు. ఇది అణగారిన బీసీ వర్గాలకు సంబంధించిన సమస్య. 11 సంవత్సరాలుగా ఇలా రోడ్డున పడ్డారు. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, ఇక్కడున్న 26 కులాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, సాక్షాత్తు అధికారులు కూడా మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. పక్క రాష్ట్రంలో వీళ్ళకి అన్యాయం జరుగుతుంటే గొంతెత్తి చాటవలసిన అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమీ మాట్లాడకపోయారు. కొంతమంది మాట్లాడుండొచ్చు సబ్జెక్టు కరెక్షన్. ఇప్పుడైనా అవకాశం ఉంది. మీరందరూ కూడా అక్కడ సామాజిక వర్గాలకు అతీతంగా 26 కులాల ప్రతినిధులుగా రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళకి న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు. తమ్ముడు అక్కడుంటే అన్న ఇక్కడ ఉన్నాడు, చెల్లి ఎక్కడుంటే అక్క అక్కడ ఉంది, తండ్రి ఎక్కడుంటే తమ్ముడు ఇక్కడ ఉన్నాడు. రకరకాల ఈక్వేషన్లో ఇది ఒక కుటుంబం. ఒక కుటుంబాన్ని భౌగోళిక స్వరూపాలుగా విడదీశారు. అన్నదమ్ములుగా కలుసుందామన్నారు. కానీ కులాలను విడదీయటం, కులాల యొక్క పేర్లు మార్చేయటం ప్రపంచ చరిత్రలో జరగలేదు. ఏదేమైనా ప్రైమ్ లైన్ వేదికగా ప్రజాపక్షాన నిలబడి ఒక 15 నుంచి 20 లక్షల ప్రజానికం సబ్జెక్టు కరెక్షన్ వీళ్ళ జరిగిన అన్యాయాన్ని మేము అన్ని రకాలుగా ఆలోచించి ప్రైమ్ లైన్ మేనేజ్మెంట్ వీళ్ళకి న్యాయం చేయాలి. ఏ మీడియాస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు రాకపోయినా, చర్చ జరగకపోయినా సమాజ హితం కోసం మేము ఒక స్పెషల్ డిబేట్గా దీన్ని తీసుకున్నాం. రానున్న రోజుల్లో వివరాలన్నీ మనం చర్చించి ఈ 26 కులాలకు న్యాయం చేసే వరకు రేవంత్ రెడ్డి గారికి మీ తరపున ప్రైమ్ లైన్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి సీఎం, మీరు వీళ్ళకి ఒక మాట ఇచ్చారు కుకట్పల్లి బహిరంగ సభలో, అప్పటి పిసిసి అధ్యక్షవాదలో. ఇప్పుడు మీరు సీఎం, మీరే హోమ్ మినిస్టర్, మీరే విద్యాశాఖ మంత్రి. ఏదేమైనా అప్పటి ప్రభుత్వం వితౌట్ బీసీ కమిషన్ ఇల్లీగల్గా వీళ్ళని రిమూవ్ చేసింది. కోర్టులకు వెళ్ళారు. కోర్టులు పక్కన పెడితే కోర్టులో న్యాయం జరిగినప్పుడు కోర్టుకు వెళతాం మానవుడి యొక్క, ఒక పౌరుడి యొక్క హక్కు. అది ఏదేమైనా కోర్టులను పక్కన పెడితే మీరు వీళ్ళందరినీ రీకాల్ చేసి సేమ్ రీస్టోర్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళ యొక్క 11 సంవత్సరాలు వాళ్ళకి అన్యాయం జరిగింది. కానీ రేపటి దినం నుంచి మిమ్మల్నే ఒక దేవుడిగా భావిస్తారు. రాజు పరిపాలన అంటే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. ఈ కులానికి ఆ కులానికి అన్యాయం జరగకూడదు. రాజుల కాలం పోయి రాజ్యాంగం అనుసరిస్తున్న కాలంలో మనం వచ్చాం. అంటే ఇంకా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి ఘోరాలు జరగకూడదు. జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని కరెక్ట్ చేస్తారని రేవంత్ రెడ్డి సీఎంని ఆశిద్దాం.